బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ కళాశాల ఏర్పాటు తలపెట్టిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్షిని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం సందర్శించి స్థల పరిశీలన చేశారు. కళాశాలకు కేటాయించిన స్థలం చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ భవన నిర్మాణాలు చేపట్టాలో, ఎక్కడెక్కడ ఎలాంటి వసతులు కల్పించాలనే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలకు పాలనాపరమైనటువంటి అనుమతులు లభించాయని, మే మాసంలోని భూమి పూజ చేసే భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు వెంటనే టెండర్లు పిలిచి వెనువెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అంతేకాకుండా నిర్దేశిత గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించినటువంటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. బెజ్జంకి మండలం గాగిల్లాపూర్లోని వ్యవసాయ కళాశాల స్థాపనకు 100 ఎకరాలలో స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లతో కళాశాల భవనాలు, భవన సముదాయాలు నిర్మాణాలు చేపట్టాలనే లక్ష్యంగా నిర్దేశించుకోగా భవన నిర్మాణాలకు తొలి విడతగా 40 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నది. స్థల పరిశీలన కార్యక్రమంలోని బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిన రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు రావుల నర్సయ్య, చెప్ప్యాల శ్రీనివాస్, బైరి సంతోష్, సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, బండారి రమేష్, బండిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలే కాబట్టి మా తరపు నుంచి అన్ని ఈ భూమి మనది ఉంటుంది. అది కూడా మన దాంట్లో పెట్టుకున్నారు. సో ఈ తోవ ఎవరికి ఇవ్వాల్సింది? పింక్ బిట్స్ ఆర్ అవైలబుల్. ఈ బోత్ పింక్ బిట్స్. ఎంత పింక్ బిట్స్ ఎంత? ఇది మొత్తం కలిపి ఇది ఈ పింక్ ఇది ఉంది సార్. ఈ కలర్ మొత్తం కలిపి 98 acres సార్. Another 100 acres. మెయిన్ రోడ్ విత్ మెయిన్ రోడ్. దీని మెయిన్ రోడ్ అంటే కెనాల్ నుంచి ఉంటుంది. లేదు మనకి ఇది దీనికి ఇది ఇదే లేదు. ఇది ఏమిటి? అంటే ఈ అడిషనల్ ల్యాండ్ దట్ ఈస్ అవైలబుల్ అనేది చూపిస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ 100 acres. దీనికి ఇప్పుడు వాగు ఎక్కడ వస్తుంది? ఇక్కడే వచ్చేస్తుంది. అవును, ఇదే వాగు వెనక సైడ్. సో ఆనుకొని ఇటు బౌండరీ వస్తుంది మ్యామ్ మనకి ల్యాండ్ కి. కరెక్ట్. సో వాగు వాటర్ సోర్స్ 100% ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో బిట్లో ఇదే మొత్తం కావేరీ సీట్స్ అన్నందుకు 100 acres భూమి మనకి ఇప్పుడు ఐడెంటిఫై చేసి అతి త్వరలో రాబోతున్న 10 రోజుల్లోనే హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. మనం ఇక్కడ బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది కాబట్టి ముందుగా ఒక 47 కోట్ల రూపాయలని పెట్టి బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వెళ్తూ ఇది దాదాపు ఒక 100 కోటి ప్రాజెక్ట్ అవుతుంది. ఐడియా ఏమిటంటే వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లేటెస్ట్ టెక్నిక్స్తో పాటు ఒక అగ్రికల్చర్ కాలేజ్ నిర్వహణ చేయాలి అనేది మనకి ఐడియా ఉంది.